కూడా దేవుని మాటలను చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించుదాం. మన జీవితంలో కంటికి కనబడని శత్రువులు ఉన్నాయి. కంటికి కనబడని శత్రువులు ఉన్నారు. ముఖాముఖిగా పోరాడేవాళ్ళు ఉన్నారు. కనబడకుండా కూడా పోరాడేవాళ్ళు ఉన్నారు. ముఖాముఖిగా పోరాడితే ఏదో ఒకటి అటో ఇటు తేల్చేసుకుందాం అంటారు. మరి కనబడకుండా పోరాడితే అది చాలా కష్టం. ప్రతి ఒక్క బిడ్డలారా, కంటికి కనబడని శత్రువులను మనము జయించుదుముగాక. ఈరోజు ఆ కంటికి కనబడిన శత్రువులు ఏంటో మనం కొన్ని విషయాలు లేఖనాల ద్వారా ధ్యానించుదాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం. మీరైతే ఎట్టి వారిని గూర్చేనను నిరాశ చేసుకొనక. చాలమ్మా, చాలా. ప్రతి బిడ్డలారా, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకోవద్దు. నిరాశ చేసుకొనక. ప్రతి బిడ్డలారా, మన కంటికి కనబడని ఒక ముఖ్యమైన శత్రువు ఏంటి అంటే నిరాశ. అసలు ఆశ లేని మానవుడు చెప్పండి లేడు. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఏదో ఒక ఆశ ఉంటుంది. కానీ దాని వెనకాలే అది నెరవేరకపోతే మరొకటి బయలుదేరింది. ఏంటి అంటే ఏంటిది? నిరాశ. అందరూ చెప్పాలి, నిరాశ. ఇప్పుడు మీరు మీ ప్రక్కనున్న వారితో ఈ మాట చెప్పండి. నీవు నిరాశను జయించుదువుగాక. చెప్పండి, దేన్ని జయించాలంట? నిరాశను జయించు. మనిషిని ఎంతగా పడగొట్టాలో అంతగా పడగొట్టే శత్రువేది ఏంటి? నిరాశ. ఎంతటి ఆజానుబాహుడైనా, ఎంతటి బలగం ఉన్నవాడైనా, ఎంతటి ఆరోగ్యవంతుడైనా చాలా జాగ్రత్తగా ఉన్న ప్రియదేవుని బిడ్డలారా, ఈ నిరాశ అనేది వారిని పడగొట్టింది. ఎంతటి ఆరోగ్యవంతుడు కావచ్చు, ఆశానుబాహుడు కావచ్చు, బలవంతుడు కావచ్చు, మాటగారు కావచ్చు, కానీ అటువంటి వ్యక్తిని కూడా ఈ నిరాశ అనే శత్రువు పడగొట్టింది. అవసరమైతే కదలకుండా కూర్చోబెట్టింది. అవసరం అనుకుంటే పడుగా పెట్టింది. అవసరం అనుకుంటే దుప్పటి కప్పు వేసుకొని ఏడ్చేలా చేస్తుంది. ఏడువని ఏడిపిస్తుంది. ఇది కంటికి కనపడదు. ప్రతి దేవుని బిడ్డలారా, ఈ నిరాశను దేవుని బిడ్డలు జయించుదురుగాక. ఒకనొక సందర్భంలో యేసు ప్రభువు వారి శిష్యులు ఒక విషయంలో చాలా చాలా నిరాశలో ఉన్నారు. చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో 4-5 వచనాలు. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదయ్యా. చాలు. ప్రతి దేవుని బిడ్డలారా, రాత్రంతయు మేము ప్రయాసపడ్డాం, మాకేమీ దొరకలేదు. చెప్పండి, ఎంతసేపు ప్రయాసపడ్డారంట? రాత్రంతయు ప్రయాసపడ్డారు. కొంతమంది చదువు విషయంలో కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు కూడా కోచింగ్ తీసుకున్నారు. కోచింగ్ తీసుకున్న తర్వాత కూడా రాసిన పరీక్షలో అనుకున్నంత రిజల్ట్ రాకపోతే చెప్పండి ఏమైంది? ఏం జరిగింది? నిరాశ. రే, ఇంత ప్రయాసపడ్డాం, ఇంత కష్టపడ్డాం, నిద్రాహారాలు మాని, తిండి దిప్పులు మాని, పిల్లలకు, భర్తకు, భార్యకు దూరం అయ్యి ఇంత దూరం వెళ్ళి
కోచింగ్ తీసుకొని ఇంత కష్టపడితే చివరికి రిజల్ట్ వచ్చేసరికి చాలా నిరాశ కలిగించింది అని చాలామంది దేవుని బిడ్డలారా నిరాశ చెందే వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక విషయంలో పని చేస్తున్నారు కానీ అనుకున్నంతగా రిజల్ట్ రావట్లా. నిరాశ దేవుని బిడ్డలారా వీళ్ళు రాత్రంతయు ప్రయాసపడ్డారంట. రాత్రి అంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమియో. చెప్పండి, ఎలా ఉంటుంది ఆ పరిస్థితి? చాలా భయంకరమైన పరిస్థితి అది. ఇటువంటి కంటికి కనబడిన శత్రువును నీవు జయించుదువుగాక. ఆమె చెప్పండి. దేవుని బిడ్డలారా ఈ నిరాశను ఎవరైతే జయిస్తారో వారు దేనినైనా సాధిస్తారు. సాధించుదువుగాక. మీరు మీ ప్రక్కనున్న వారితో ఈ మాట చెప్పండి, నువ్వు జయించాలి, సాధించాలి. నువ్వు జయించాలి, నువ్వు సాధించాలి. ఆమె దేవుని బిడ్డలారా విశ్వాసంతో ఎవరైతే నమ్ముతారో పలుకుతారో అది వారి జీవితంలో నెరవేరునగాక. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా వీరు రాత్రంతయు ప్రయాసపడ్డారు. రాత్రంతయు ప్రయాసపడితే కానీ వారికి ఏమీ దొరకలేదు. ఈనాడు చాలామంది చేతుల కష్టాన్ని నమ్ముకుంటున్నారు. చేతికి వచ్చేసరికి నష్టం తరుగుకొస్తూ ఉంది. చేతికి వచ్చేసరికి నోటికాడికి వచ్చేసరికి ఏదో ఒక ప్రకృతి విపత్తు, ఏదో ఒక నష్టం వస్తూ ఉంది. ఆ విధంగా మనిషిని నిరాశలోకి నెట్టుకుపోతూ ఉంది. నిరాశలోకి ఎప్పుడైతే నిరాశలోకి వెళ్ళిపోతాడో ఆటోమేటిక్గా అప్పులు కూడా పెరిగిపోతా ఉన్నాయి. ఆటోమేటిక్గా దేవుని బిడ్డల ఆరోగ్యము కూడా చెప్పండి క్షీణించిపోతూ ఉంది. కంటికి కనబడిన శత్రువు ఈ నిరాశ. దేవుని వాక్యం ఏంటో తెలుసా? ఎట్టి వాటిని గూర్చేదను మీరు నిరాశ చేసుకోవద్దో, నిరాశ చెందొద్దో, నిరాశ పడొద్దో. దేవుని బిడ్డరా ఇక్కడ వీళ్ళు రాత్రంతయో మేము ప్రయాసపడితే కానీ మాకేమియో దొరకలేదయ్యా. ఎంత నిరాశ దేవుని బిడ్డరా. అయినను నీ మాట చొప్పున, ఆమేన్, నీ మాట చొప్పున మేము వల వేస్తాం. దేవుని బిడ్డరా కృషి ఉంటే మనుషులు ఏమవుతారు చెప్పండి? నువ్వు నిరాశ చేసుకుని ఏ పని చేయలేవు. కృషి చేయి, పట్టుదలతో సాధించు, నిరాశను జయించు. నిరాశ అనే నీ శత్రువును నువ్వు జయించుదువుగాక. ఆమె చెప్పండి. నిరాశ అనే నీ శత్రువును నువ్వు జయించాలి. మరి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం దేవుని బిడ్డరా. సామెతల గ్రంథంలో 24వ అధ్యాయం 10వ వచనం, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువో. చాలమ్మా, ఇక్కడ కంటికి కనబడిన శత్రువు ఉంది. కృంగుబాటుతనం. చాలామంది ఊరికనే కృంగిపోతారు. దేవుని బిడ్డలారా ఈ కృంగిపోవటం అనేది ఆయా సందర్భాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభవం వస్తూ ఉంటుంది. ఇక వచ్చే ఆలోచన అంటే ఇక నేను పైకి లేవను, ఇక నా వల్ల కాదు, నేనేమి చేయలేను, ఇక నా పని అయిపోయింది. కృంగుబాటుతనం కంటికి కనబడిన శత్రువిదే. భక్తుడు కొరహు కుమారులు దేవుని బిడ్డరా ఒక చక్కటి అమూల్యమైన విలువైన మాట పలికారు. ఒకటి 42వ అధ్యాయంలో, కీర్తనలు 42వ అధ్యాయంలో 5వ వచనం, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచము.
ఆయనే నాకు రక్షణకర్త అని నా దేవుడని చెప్పుకొనొచ్చు నేను ఇంకనూ ఆయనను స్తుతించెదను. నేను ఇంకనూ ఆయనను స్తుతించెదను. ప్రియ దేవుని బిడ్డలారా, కంటికి కనబడిన శత్రువులు వేరు. కృంగుబాటుతనం అది ఎవరికి అర్థం కాదు, అది ఎవరికి కనబడదు. అది పైకి మాత్రం మనిషిలాగా ఉంటాడు, కానీ లోపట ఎంతగా కృంగిపోయాడో అది ఎవరికి అర్థం కాదు. ఆ కృంగుబాటుతనము మనిషిని ఎంతగా నలగొట్టిందో, ఎంతగా చితగొట్టిందో అది అనుభవించే వాళ్ళకి మాత్రమే అర్థమైంది. అటువంటి శత్రువును నువ్వు జయించుదువుగాక. అని చెప్పండి, అటువంటి శత్రువును నువ్వు జయించాలి. నువ్వు గనక దీనిని జయిస్తే నువ్వు దేనినైనా సాధిస్తావు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా నీవెందుకు కృంగి ఉన్నావు? నీవు ఎందుకు కృంగి ఉన్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచావు. దేవుని యందు నిరీక్షణ ఉంచము. ఆయనే నాకు రక్షణకర్తని నా దేవుడని చెప్పుకొనొచ్చు నేను ఇంకనూ. నువ్వు స్తుతించు, ఖచ్చితంగా నా దేవుడు నీకు కావలసినంత శక్తిని నీకు ఇస్తాడు. నేను నిలబెట్టేవాడు. ఆమేన్. నిన్ను నిలబెట్టేవాడు. నువ్వు ఎక్కడ కృంగిపోయావో, నువ్వు ఎక్కడ నలిగిపోయావో నా దేవుడు నిన్ను అక్కడే నిలబెట్టునుగాక. నువ్వు ఎక్కడైతే నవ్వులు పాలయ్యావో, ఎక్కడైతే అవమాన పాలయ్యావో నా దేవుడు అక్కడే నిన్ను ఘనపరచునుగాక. సౌండ్ రావట్లా? ఆమేన్. కంటికి కనబడిన శత్రువిదే కృంగుబాటుతనం. 24వ అధ్యాయం ఉంది 10వ వచనంలో, నువ్వు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువో. చేతకానితనం, చేతకానితనం ఇది ఒక శత్రువు, ఇది ఒక శత్రువు. నీ వల్ల కాదులే అంటే చాలు, ఇక అంతే. ఇక మనిషి ఎంతగా పడిపోతాడో, ఇక జీవితం అంతా ఓడిపోయినట్టు ఫీల్ అయిపోతాడు అంతే. ఇక నేను ఓడిపోయాను, ఇక నాకు గెలుపు లేదు, నేను గెలవను, నేను జయించడం కష్టం, నా శక్తి సరిపోదు, ఇటువంటి నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ప్రతి దేవుని బిడ్డలారా, చేతకానితనం అనే శత్రువును నువ్వు జయించదువుగాక. సౌండ్ రావట్లా? నువ్వు చేతకాని వ్యక్తివి కాదో. నువ్వు అనుకుంటే నువ్వు దేనినైనా చేయగలవు, సాధించగలవు. నా వల్ల కాదు, నేను చేతగాను అని, నేను చేతగాను అని ఎప్పుడుకోవద్దు. దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క చిత్తము, సంకల్పం, ప్రణాళిక నీ పట్ల ఉన్నది. నీలో ఏదైతే ఉందో ఆ చేతకానితనము ఏదైతే నువ్వు అనుకుంటున్నావో దానిని నువ్వు జయించుదువుగాక. ఇక అయిపోయిందండి, నాదేముంది, నాదంతా అయిపోయింది. ఏమైపోయింది? ఏమైపోయింది? ఏం కాల, నీ ఆలోచన అట్లాగా అయిపోయింది అంతే. దాన్ని నువ్వు జయించాలి, జయించదువుగాక. చేతకానితనం అనే శత్రువుని నీవు జయించాలి. ప్రతి దేవుని బిడ్డలారా, కృంగుబాటుతనం అనే శత్రువును నువ్వు జయించాలి. అయిపోయింది, నా పని అయిపోయింది అనుకోవద్దు ఎప్పుడు కూడా. నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడే నువ్వు లేవటం కోసము నువ్వు ప్రయత్నం చేయి. దానికి దేవుడు నీకు ఖచ్చితంగా తగిన సహాయమును అనుగ్రహిస్తాడు. పొందుకుందువుగాక. నువ్వు ముందు ప్రయత్నం చేయాలి. నువ్వు చేతకాని వ్యక్తిగా అలాగే సతికిల పడితే దేవుడు ఏం చేయడం? నువ్వు లేవటం కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవుడు తన చేయి నీకు అందిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రతి దేవుని బిడ్డలారా, నీ చేతకానితనం అని ఏదైతే అనుకుంటున్నావో దానిని నువ్వు జయించాలి. నిరాశ అని ఏదైతే అనుకున్నావో ఆ శత్రువును జయించో. కృంగుబాటుతనం అనే శత్రువును నువ్వు జయించు. నీ కంటికి కనబడిన శత్రువు లేరు, నిన్ను అలా కట్టిపడేస్తాయి అంతే. నీ చేతులు కట్టేస్తాయి. ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నావో నీ చేతులను కట్టిపడేస్తాయి. నువ్వు ఏమి చేయకుండానే రోజులు కాలం గడిచిపోతూ ఉంటాయి. చివరికి శూన్యంగా మిగిలిపోతాయి. నువ్వు పోరాడితే గెలుస్తావు. ఆమేన్. నువ్వు పోరాడితే గెలుస్తావు. నువ్వు చేతకాని వ్యక్తిలాగా నా వల్ల ఏం కాదు అనే ఆలోచనతో ఉంటే నువ్వు ఏమి చేయలేవు, నువ్వు గెలవలేవు, సాధించలేవు. ఖచ్చితంగా దేవుని బిడ్డలు రోషము కలిగిన వారు, ఆమేన్ చెప్పండి. రోషము కలిగిన అనుకున్నది సాధిస్తారో, సాధించాల్సిందే.
కసి సావకూడదు, పట్టుదల సావకూడదు, రోషము విడిచిపెట్టకూడదు. గట్టిగా పట్టుకో. దేవుని బిడ్డలు ఏదైనా చేయగలరు అని రుజువు చేసుకోవడం. నా వల్ల కాదులే అని ఆలోచన ఏదైతే ఉందో అదే నీకు పెద్ద శత్రువు. ఇక నేను పడిపోయాను అనే ఆలోచన ఏదైతే ఉందో అదే నీకు పెద్ద శత్రువు. మాకేమీ దొరకలేదు, మా కష్టార్జితం అంతా వ్యర్థమైపోతుంది అని ఎక్కడైతే నువ్వు నిరాశ పడుతున్నావో ఆ నిరాశే నీకు పెద్ద శత్రువు. నువ్వు వాటిని జయించాలి, జయించదువుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క శత్రువు మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనలు 34వ కీర్తన. ప్రియ దేవుని బిడ్డలారా, కంటికి కనబడని శత్రువు. 4వ వచనం. నేను యెహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఇక్కడ నీ కంటికి కనబడిన శత్రువు తెలుసా? భయము. భయము. ప్రతిదానికి భయపడతా ఉంటారు కొంతమంది, ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. భయమే నీ శత్రువు, భయమే నీ విరోధి. నువ్వు భయాన్ని తరవకపోతే, నువ్వు దాన్ని గద్దించకపోతే అది నిన్ను కౌగిలించుకుంటుంది. అంతే. నిన్ను ఓడించింది, నిన్ను లోపరుచుకుంటుంది. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమిటో తెలుసా? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కొన్నిసార్లు మన జీవితంలో ఈ భయం అనేది మనల్ని అడుగు ముందుకు వేయకుండా అడ్డుకుంటూ ఉంటుంది, ఆపుతూ ఉంటుంది, నిన్ను అడ్డగిస్తూ ఉంటుంది. నీ అభివృద్ధికి నీలో ఉన్న శక్తికి ఇది అడ్డుబండగా మిగిలింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా నిన్ను కట్టేయాలని వస్తూ ఉంటుంది. నీ మనసు నిండా ఈ భయం ఆవహించింది. అంతే. నేను ఏదో రకంగా లోపరుచుకోవాలి, పనుగొట్టాలి, ఓడించాలి, ఏదో రకంగా చేయాలని అనుకున్న పనులన్నీ చేసింది భయం. ఒక్కసారి నువ్వు సాహసం చెయ్యి, ఆ భయము నిన్ను విడిచిపెట్టి పారిపోవనగాక. నువ్వు సాహసం చెయ్యాలి, నీలో ఆ ధైర్యం ఉండాలి. నా దేవుడు నాకున్నాడు, నా ప్రాణమా నువ్వెందుకు కృంగి ఉన్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచమా. నేను ఇంకనూ ఆయనను స్తుతించెదను. ఆమె చెప్పండి. భయమనే శత్రువు ఇందులో కూడా అడుగు పెట్టనీదు, ఏ పని చేయనీదు. ఇది ఒక సింహంలా కనబడేది. అంతే. ఏమో నష్టం వచ్చిద్దామో, ఏమో నైద్యామో, ఏమో బొక్కబారులు పడతామేమో, ఏమో సతిలు పడతామేమో. భయం నిన్ను అన్ని విధాలుగా కలవరపెట్టింది, అన్ని విధాలుగా నిన్ను కట్టేస్తుంది. ఇది కంటికి కనబడిన శత్రువు. ప్రియ దేవుని బిడ్డ, ఈ భయమును నువ్వు జయించాలి, జయించుదువుగాక. భక్తుడు కీర్తనకారు అంటాడు, 18వ కీర్తన 1వ వచనం, నా బలమా నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను. ప్రియ దేవుని బిడ్డనా, దేవుడే నా బలము అంటున్నాడు భక్తుడు. దేవుడే నా బలము, దేవుడే నా బలము, దేవుడే నాకు ఆధారము, నా దేవుడే నాకు అతిశయము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడితే, దేవుని నిజముగా నువ్వు ఆశ్రయిస్తే దేవుడే నీకు ధైర్యమునిస్తాడు. ప్రతి భయం నుంచి నా దేవుడు నిన్ను విడిపించునుగాక, నా దేవుడు నిన్ను విడిపించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏ ఉద్దేశము లేకుండా, ఏ ప్రణాళిక లేకుండా నిన్ను పుట్టించలా. నీ పుట్టుక వెనుక ఏదో ఉంది, దేవునికి సంకల్పం, ఉద్దేశము. అది నెరవేరినట్లుగా నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. ప్రియ దేవుని బిడ్డలారా, భయము ఇది ఒక సింహంలా కనబడుతుంది. అంతే. కంటికి కనబడిన సింహం ఇది. కొంతమంది చూడండి, నిద్రలో కూడా ఉలిక్కి పడతారు. అంతే, నిద్రలో ఉలిక్కి పడతారు. భయము.
కొంతమంది నిద్రలో భయం కలిగితే చెప్పండి ఏం చేస్తారమ్మా? నిజం చెప్పండి, ఏం చేస్తారు? ఇంట్లో ఎక్కడుందో బైబిల్ దాన్ని వెతికి తీసుకొచ్చి దిండుకుని పెట్టుకుంటారు. అవునా కదా? భయం. కొంతమంది ప్రతి దానికి భయపడతారు. ఈ భయమే నిన్ను దరిద్రుని చేస్తుంది. ఈ భయమే నిన్ను చేతకాని వ్యక్తిని చేస్తుంది. ఈ భయమే నిన్ను అడుగు ముందుకు వేయకుండా అడ్డుపడుతూ ఉంది. ఈ శత్రువును నువ్వు జయించకపోతే నువ్వు జీవితంలో నువ్వు చాలా వెనకబడతావు. జీవితంలో చాలా వెనకబడతావు. చూడండి, పిల్లలు ఈరోజు సాయంత్రం దాకా చాలా కష్టపడి బాగా చదువుతారు. రేపు ఉదయం ఎగ్జామ్. ఈ భయంతో ఎగ్జామ్ హాల్కి వెళ్తారు, అన్నీ మర్చిపోతారు. మీకు అర్థం కాల. చూడు, ముందున్న వరుస బ్యాచ్ ఉంది. మీరు మర్చిపోతారు లేదమ్మా? మీరు మర్చిపోరు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. భయముతో చదువులన్నీ మర్చిపోతారు. కొంతమంది ఎగ్జామ్ హాల్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఉసూరు పంట వస్తారు. ఏంటమ్మా అంటే, మర్చిపోయాం సార్, చదివాం కానీ మర్చిపోయాం. భయంతో అన్నీ మర్చిపోతున్నారు. నువ్వు భయపడితే నువ్వే పని చెయ్యలేవో. నువ్వు సాహసం చేస్తే నువ్వు ఏదైనా చేయగలవు. చాలామంది తప్పు చేస్తాను సాహసం చేస్తారు. నువ్వు జీవితంలో సాధిస్తానికి నువ్వెందుకు సాహసం చేయకూడదు? ఒక మనిషి తప్పు చేయడానికి సాహసం చేసినప్పుడు తర్వాత వచ్చే ఫలితం చేదుగా ఉంటుందని తెలిసి కూడా తప్పు చేస్తానికి సాహసించే మనిషి, నువ్వు జీవితంలో ఏదైనా సాధించాలి, సాధించడం కోసం నువ్వెందుకు సాహసం చేయలేకపోతున్నావు? నువ్వు ఖచ్చితంగా సాహసం చేస్తే నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. పొందుకుందువుగాక. ఈ భయమును నువ్వు జయించాలి. ఈ శత్రువును నువ్వు జయించాలి. నా ఒక్కదాని వల్ల కాదు, నా ఒక్కడి వల్ల కాదు. ఎప్పుడు అలా అనుకోవద్దు. గిద్యోను ఒక్కడే ఉన్నాడు చెట్టు దగ్గర. చెప్పండి, దేవుని దూత ఒక సందేశం మోసుకొచ్చి గిద్యోనుతో మాట్లాడతాయో. గిద్యోను ఏమని సంబోధించింది అమ్మా? పరాక్రమవంతుడా, బల పరాక్రమవంతుడా గిద్యోను, నా వల్ల కాదు, నేనేం చేయలేను అనుకొని ప్రాణ భయంతో దాక్కున్న ఆ వ్యక్తిని దేవదూత, దేవుని సముఖములో దేవదూత దేవుని యొద్ద నుంచి తీసుకొచ్చిన సందేశము గిద్యోను తెలియజేస్తూ గిద్యోను ఏమని సంబోధించిందంటే, బల పరాక్రమవంతుడా గిద్యోను, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆమె చెప్పండి, బల పరాక్రమవంతుడా. గిద్యోను ఏమనుకుంటున్నాడు? భయంతో పారిపోయాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క దృష్టిలో గిద్యోను ఎలా ఉన్నాడు? పరాక్రమవంతుడుగా ఉన్నాడు. నువ్వు అనుకుంటే నువ్వు చేయగలవు. నా వల్ల కాదులే అని ముసుగేసుకుని పడుకుంటే ఏం చేయలేవు. ఇక సోమరి కదా, రోజు గడిచిపోతూ ఉంటాయి. అయినా సరే ఏమనుకుంటారు చెప్పండి? ఇంకొంచెం సేపు నిద్రించేది, ఇంకొంచెం సేపు నిద్రకే జీవితం, సమయం, విలువలు, రోజులు అన్నీ అయిపోతూ ఉన్నాయి. ఈ భయం దేవుని బిడ్డరా నీ కంటికి కనబడిన శత్రువుగా ఉంది. దాన్ని నువ్వు జయించాలి, జయించదుగాక. ఏమోనైద్యం నువ్వు దేవుని అడిగి ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా అడుగు ముందుకు పోయి ఖచ్చితంగా అందులో దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు జయించదుగాక, నువ్వు సాధించదుగాక. దేవుని బిడ్డరా మరి యొక్క శత్రువును మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డ చూద్దాం. యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనంలో చదవండి. నీకు తోడై ఉన్నాను, భయపడకము, దిగులు పడకము. ఇదొక శత్రువు. ఏది? దిగులు. దిగులు లేని మనిషి, దిగులు పడని మనిషి ఎవరైనా ఉన్నారా అంటే చెప్పండి. అసలు నాకు ఏ దిగులు లేదని వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. దిగులు. దేవుని బిడ్డలారా, కంటికి కనబడిన శత్రువు ఇదే, దిగులు. మనం అనుకుంటూ ఉంటాం, తిన్న తిండి కూడా అసలు వంట పడతలేదు అన్నయ్య, అసలు తినబుద్ధి కావట్లేదు అన్నయ్య, అసలు నిద్ర కూడా పట్టలేదు అన్నయ్య, ఒకటే దిగులు, ఒకటే వేదన అన్నయ్య, కడుపులో పేగులన్నీ మెలేసుకుపోతున్నాయి, మనసులో ప్రశాంతత లేదు,
కుటుంబంలో శాంతి లేదు అని బాధపడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, దిగులు కూడు. ఈ రోజుల్లో చాలామందికి రోగం ఎందుకు వస్తుందంటే, ఎందుకు వస్తుంది తెలుసా? దిగులు కూడు తినటం వల్ల రోగం వస్తుంది. దిగులుతో తింటున్నాం, దిగులుతోనే గడుపుతున్నాం, దిగులుతోనే విచారం రోజంతా గడిచిపోతూ ఉంది. దాని వెనకాల రోగాన్ని ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇది చాలా పెద్ద శత్రువు. మనస్సును నలగొట్టింది, మనస్సును నలగొట్టింది. సామెతలు 17వ అధ్యాయం ఉంది, 20-21 వచనాల్లో అక్కడ చక్కటి మాటలు ఉన్నాయి. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయను, సంతోషం గల మనస్సు, చెప్పండి, సంతోషం గల మనస్సు ఆరోగ్యదాయకం. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయను, ఎముకలు ఎండిపోతాయి. దేవుని బిడ్డలారా, ఈ దిగులు అనే ఈ శత్రువుని దేవుని బిడ్డగా ఉన్న నీవు జయించుదువుగాక. నువ్వు చేతకాని వ్యక్తిగా ఉంటే ఎప్పటికీ నువ్వేం చేయలేవు. నువ్వు పోరాడితే తప్ప, నువ్వు లేస్తే తప్ప దేవుని బిడ్డలారా నువ్వేమీ చేయలేవు, నువ్వు జయించలేవు. దేవుడు ఏమంటున్నాడు? దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నేను నిన్ను బలపరుతును. నలిగిన మనసుది. పైకి మాత్రం మనిషి బాగానే ఉంటాడు, కానీ లోపల మాత్రము చెప్పుకోలేని గాథ, చెప్పుకోలేని ఘోష, భయము. దేవుని బిడ్డలారా, ఎముకలన్నీ కూడా ఎండిపోతూ ఉంటాయి. ఏందమ్మా తిన్నది ఏమైపోతుంది, ఎట్టగిపోతున్నావు అనేవాళ్ళు లేరు. లోపట ఏదో ఉంది దిగులు. ఆ శత్రువును జయించకపోతే, ఆ శత్రువు ప్రతిరోజు నిన్ను జయిస్తూ ఉంటే నువ్వు చస్తూ బతుకుతూ ఉండాల్సిందే. నువ్వు జయించాలి దేవుని బిడ్డ. ఆ దిగులు అనే ఆ శత్రువు నువ్వు జయించాలి, నువ్వు జయించాల్సిందే. జయించగలను అని కాదు, నేను జయిస్తాను అని చెప్పాలి. పక్కన చెప్పని మాట, నువ్వు జయించదువుగాక. దిగులు అనే శత్రువును జయించదువుగాక. ఏదైతే నీ జీవితానికి కలవరపెడతా ఉందో, ఏదైతే నీ జీవితాన్ని భయపెడతా ఉందో, ఏదైతే నీ జీవితాన్ని కట్టిపడేయాలని చూస్తూ ఉందో, ఏదైతే నీ అభివృద్ధికి అడ్డుపడుతూ ఉందో, అదే పెద్ద శత్రువు. దాన్ని నువ్వు జయించాలి, జయించదువుగాక. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం తెలుసా? దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. మరి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథంలో దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం ఇక్కడ చాలా శ్రేష్టమైన వాగ్దానం. అది మన జీవితంలో నెరవేరునుగాక. 60వ అధ్యాయము 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగునో, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. చాలమ్మా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక శత్రువు ఉంది. ఏం తెలుస్తుంది? ఒంటరితనము. ఒంటరితనము ఇదొక శత్రువు నీకు అడ్డుపడుతూ ఉంది. ప్రతిరోజు నీ మీద పోట్లాడుతూ నిన్ను గెలుస్తూ ఉంది ఈ ఒంటరితనం. దేవుని బిడ్డలారా, ఈ ఒంటరితనము చాలా చాలా ప్రమాదకరము. కొన్నిసార్లు నీకు అనిపిస్తూ ఉంటుంది, నాకెవరున్నారు, నాకెవరు లేరు, నాకెవరున్నారు, నాకెవరు లేరు, మాకెవరు లేరు. నేను ఉన్నా ఒక్కనే, చెప్పండి, పోయినా ఒక్కనే. నేను ఉన్నా ఒక్కదాన్నే, పోయినా ఒక్కదాన్నే, నాకెవరు లేరా అంటే ఎంత భయంకరంగా ఒంటరితనం చేత ఓడించబడుతూ ఉన్నావో అర్థం చేసుకో. నువ్వు ఓడిపోతూ ఉన్నావు, నీ ఒంటరితనంతో నువ్వు ఓడిపోతూ ఉన్నావు. నీలో ఒంటరితనానికి నువ్వు చోటిస్తూ ఉన్నావు గనుక నువ్వు ఓడిపోతూ ఉన్నావు. ఈ శత్రువును నువ్వు జయించాలి, జయించుదువుగాక. దేవుని బిడ్డరా, దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి?
వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును. నువ్వు జయించాలి, ఒంటరితనాన్ని జయించాలి. ఇది చాలా చాలా పెద్ద శత్రువు. ఎంతమంది నీతో, నీ బంధువులున్నా, నీ స్నేహితులున్నా, నీ రక్త సంబంధికులున్నా సరే, దేవుని బిడ్డలారా, ఈ ఒంటరితనము నీ మీద పెత్తనం చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఒంటరిగా కూర్చుంటాం, ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చుంటాం, ఏదో నష్టం పోయేట్టు కూర్చుంటాం, ఏదో రోగం వచ్చినట్టు, ఏదో జరిగిపోతున్నట్టు ఆలోచన చేస్తూ ఉంటాం. ఒంటరితనము. ఏంటమ్మాయి ఎక్కడో ఉంటా, పలకో. ఏంటమ్మాయి పలకో, ఎక్కడో ఉంటావు. ఇక్కడే ఉన్నావా, ఇక్కడే ఉన్నావా అని అడుగుతారు. అంటే మనసు ఎటో వెళ్ళిపోతాం. ఒంటరితనము. దేవుని బిడ్డలారా, ఇది చాలా పెద్ద శత్రువు. ఈ శత్రువును జయించదుగాక. దేవుడు అంటున్నాడు, దిగులు పడకమో. చెప్పండి, ఏమన్నాడు? నేను నీకు తోడే అన్నాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును. నీలో దేవుడు ఒక్కడిని చూస్తలా. నువ్వు ఒక్కదానివి, నాకు ఎవరు అనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను 1000 మందితో ఈక్వల్గా చూస్తున్నాడు. ఆమె 1000 మందితో నిన్ను ఈక్వల్గా చూస్తున్నాడు దేవుడా. దేవుని బిడ్డలారా, నీ ఆలోచన, మా కొన్నిసార్లు నీ ఆలోచనలే నీకు శత్రువులుగా మారుతున్నాయి. నీ ఆలోచన మార్చుకోవాలి. నేను ఏదైనా చేయగలను, సాధించగలను, దీన్ని జయించాలి, నేను పొందుకోవాలి, నేను గెలవాలి. ఈ కసి, ఈ తపన, ఈ మంట నీలో రేగునుగాక. ఇక్కడ లేరు, ఇలా ఉన్నారా? ఆమేన్. ఈ ఒంటరితనాన్ని నువ్వు జయించాలి. దేవుని బిడ్డలారా, ఎంతకాలం, కొంతమంది చూడండి, ఎంతకాలం ఇంట్లో పడుకుని ఎట్లా పడుకుంటారు. నాకెవరు లేరు, నాకెవరు లేరు, ఇది ఇటు కారిపోతుంది, ఇటు కారిపోతుంది. బాధ, ఒంటరితనము. ఎందుకు అలా అనుకుంటున్నావు? నువ్వు ఎవరి నీడను కోరుకోవద్దు, దేవుని నీడను కోరుకో. దేవుడే నీకు ఆశ్రయము, దేవుడే నీకు అన్న, దేవుడే నీకు కొండ. దేవుని బిడ్డలారా, నేను నీతో ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు మనతో నిత్యము ఉండునుగాక. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా, ఓడిపోయే అవకాశం ఇద్దాం. ఓడిపోవటానికి దేవుని బిడ్డల శత్రువులు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారో అన్ని విధాలుగా నువ్వు అవకాశం ఇస్తే నువ్వు ఓడిపోతానికి అవకాశం ఉంది. కానీ నువ్వు గెలవాలి. నువ్వు గెలవడం కోసమే నువ్వు పుట్టావు. గుర్తుపెట్టుకు ఏ మాట ఏమని చెప్పండి. నువ్వు గెలవడం కోసం పుట్టావు, లోబడటం కోసం కాదు, ఓడిపోవడం కోసం కాదు, కురికిపోవడం కోసం కాదు, దిగులుతో ఉండడం కోసం కాదు, ఒంటరితనంతో ఉండడం, వాటి కోసం నువ్వు పుట్టా. నువ్వు కేవలము గెలవడం కోసం నువ్వు పుట్టావు. మీరు మీ ప్రక్కన ఉన్న వారితో ఈ మాట చెప్పండి, నీవు గెలవడం కోసం పుట్టావు. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగునగాక. ఎంత కృపగల దేవుడైనా, ఎంత కృపగల దేవుడైనా, నిత్యము మనతో మాట్లాడేవాడైనా, నువ్వు గెలవడం కోసమే పుట్టావు. తిమోతి పత్రికలో ఒక మాట ఉందంటే, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనివ్వలా. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనివ్వలేదు. శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే దేవుడు మనకు ఇచ్చాను. ఆమేన్ చెప్పండి అందరూ. దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయంలో 2వ తిమోతి పత్రికలో 1వ అధ్యాయం మనం చూస్తున్న 7వ వచనంలో, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. పిరికితనము గల ఆత్మను దేవుడు మనకు ఇవ్వలా. నీకు కావాలంటే నువ్వు తెచ్చుకోవచ్చు. ఏంటిది? పిరికితనం కాదో, నేను పిరికివాడిని కాదో, దేవుడు నాకు ఈ శక్తిని, ప్రేమను, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే దేవుడు నాకు ఇచ్చాడు అని నువ్వు నమ్మితే నువ్వు ఎప్పటికీ ధైర్యంగా ఉంటావు. ధైర్యవంతుడిగా నువ్వు ఉండవుగాక. దేవుని పిల్లరా, నువ్వు పిరికివానిగా ఉండటానికి పుట్ల. నువ్వు పిరికివానిగా ఉండొద్దు. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు ఇవి కూడా శత్రువులే. పరిస్థితుల ప్రభావం ఇవి కూడా శత్రువులే. వీటిపై దేవుడు నీకు గొప్ప జయమిచ్చునుగాక. ఈ శత్రువును నువ్వు జయించాలి. దేవుని బిడ్డ, నువ్వు ఓడిపోకూడదు, పారిపోకూడదు, వెనుకడుగు వేయకూడదు. నువ్వు అడుగు ముందుకు వేస్తే దేవుడి యొక్క సహాయం నీకు ఉంటుంది. నువ్వు భయపడి పారిపోతే
నీకు ఏ సహాయం దొరకదు. నువ్వు భయపడకూడదు, పారిపోకూడదు, వెనుకడుగు వేయకూడదు. దేవా నువ్వు నాతో ఉన్నావు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదని ధైర్యం చేసి అడుగు ముందుకు వేయి. ప్రతి శత్రువును నీవు జయించుదువుగాక. ప్రార్థన చేసుకుందాం.